మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వేకెన్సీస్ అనేవి ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి, మీకు జాబ్ వచ్చిందా లేదా ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది క్లారిటీ ఈ వీడియోలో మనం చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ పోస్ట్ వేకెన్సీస్ మీద క్లిక్ చేసినట్లయితే 13 జిల్లాలకు సంబంధించిన లిస్టులు అయితే రావడం జరుగుతాయి. ఫస్ట్ లిస్ట్, అదేవిధంగా సెకండ్ లిస్ట్లో ఉమెన్ కోటాకు సంబంధించి పీడబ్ల్యూడి కోటా అభ్యర్థులకు సంబంధించిన డేటా కూడా కంప్లీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి రెసిడెన్షియల్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి సెపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుగా మనం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి క్లారిటీగా చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎగ్జాంపుల్ కింద తీసుకుని మీకైతే చెప్పడం జరుగుతుంది. మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించి అయినా, ఏ కేటగిరీకి సంబంధించి అయినా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అయినా, టీజీటీ అయినా, పీజీటీ అయినా, ప్రిన్సిపల్ అయినా ఏదైనా సరే. ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 29 పోస్టులు ఉన్నాయి. ఈ ట్రైబల్ వెల్ఫేర్ 29 పోస్టుల్లో ఓసీకి సంబంధించి మొత్తంగా 14 పోస్టులు ఉన్నాయి. ఈ 14 పోస్టుల్లో ఓపెన్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 14 పోస్టుల్లో 3 పోస్టుల్లో మహిళలు ఉండేలా చూసుకోవాలి. ఓసీలో ఓపెన్లో 2 పోస్టులు, ఓసీలో లోకల్లో 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన డీటెయిల్స్. మనకి నెక్స్ట్ వేరియస్ మేనేజ్మెంట్స్ అంటే దీనిలో చాలా రకాల మేనేజ్మెంట్లు అయితే ఉంటాయి. వాటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వేరియస్ మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీ, స్కూల్స్కి సంబంధించి, ఓకే. అదేవిధంగా మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి మొత్తంగా 3 రకాల పోస్టులు కలిపి వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఓకే, ఈ 3 రకాల మేనేజ్మెంట్లకు సంబంధించిన పోస్టులని మనం వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ పైన మనకి టాప్లో ఉంటుంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే పోస్టుల భర్తీ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ కూడా ఇదే ఆర్డర్, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ముందుగా ఇక్కడ లోకల్ ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్జీడీ తీసుకున్నట్లయితే ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఓసీకి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. ఓసీకి సంబంధించి 8 పోస్టులు ప్లస్ ఇక్కడ మనకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్లో ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి కదా, మొత్తంగా మనకి 10 పోస్టులు. ఇంకా ఏదైనా మేనేజ్మెంట్లో పోస్టులు ఉన్నాయనేది కూడా మొత్తం వెబ్సైట్ అంతా కూడా చెక్ చేసుకోండి. స్టేట్ వైడ్ ఏదైనా పోస్టులు ఉన్నాయనేది కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకుంటే ఇక్కడే ఉంటాయి ఖాళీలన్నీ కూడా. కొన్ని జిల్లాలకు సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి సెపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి. వేరే మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ శ్రీకాకుళం అయితే లేదు కాబట్టి, విశాఖపట్నంకి సంబంధించి ఉన్నాయి కాబట్టి దీంతో మనకి పని అయితే లేదు శ్రీకాకుళం అభ్యర్థులకి. ఈ విధంగా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాకు సంబంధించి కంప్లీట్గా ఎన్ని రకాల మేనేజ్మెంట్లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయనేది క్లారిటీగా ఒక చోట నీట్గా పేపర్ మీద రాసుకుని అప్పుడు మీరు మెరిట్ లిస్ట్కి అప్లై చేస్తే సరిపోతుంది. అంటే మొత్తంగా ఇక్కడ ఓపెన్ ఓసీకి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులని మెరిట్ లిస్ట్లో ఏ విధంగా ఫిల్ చేయాలనేది క్లారిటీగా చూద్దాం. మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏ రకమైన కేటగిరీ పోస్ట్ చెక్ చేస్తున్నారో ఆ రకమైన కేటగిరీ పోస్ట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఓపెన్ చేయండి. మనం చెక్ చేసేది ఎస్జీటీ శ్రీకాకుళంకి సంబంధించి కాబట్టి తెలుగు మీడియానికి సంబంధించి శ్రీకాకుళం పీడిఎఫ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కంప్లీట్గా మెరిట్ జాబితా అంతా కూడా రావడం జరుగుతుంది. టాప్ ర్యాంకర్ నుంచి లీస్ట్ ర్యాంకర్ వరకు కూడా క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ క్లారిటీగా మీరు ఏం చేయాలంటే మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి కదా, మొత్తంగా ఓపెన్ ఓసీకి సంబంధించి 10 పోస్టులు మనం ఫిల్ చేయాలి. 10 పోస్టులు ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ లోకలా నాన్ లోకలా సంబంధం లేకుండా ఎవరినైనా కానీ డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి క్యాండిడేట్ పక్కన లోకల్ క్యాండిడేటా, నాన్ లోకల్ క్యాండిడేటా అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మొత్తంగా టాప్ 10 పోస్టులు అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ రిజర్వేషన్ అయినా కానీ ఎవరికైనా కానీ పోస్ట్ అయితే వస్తుంది. మెయిలా ఫీమేలా సంబంధం లేకుండా మెరిట్ ఇక్కడ మనకి టాప్ 10 క్యాండిడేట్స్ని ఫిల్ చేసేస్తాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వీళ్ళని ఏమని పిలుస్తామంటే ఓపెన్ ఓసీ అని చెప్పేసి పిలుస్తాం. ఓపెన్ ఓసీలో సెలెక్ట్ అవుతారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్లో మహిళా కోట ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. దానికి రీజన్ ఏంటనేది ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా మహిళలు ఆటోమేటిక్గా వచ్చేసారు. అందువల్ల ఇక్కడ సెపరేట్గా మహిళా కోట అంటూ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మెరిట్ ఫాలో అవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల సెపరేట్గా మహిళా రిజర్వేషన్ అంటూ ఏమీ రాదు. ఇక్కడ మెరిట్ ఫాలో అవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ పాయింట్ అయితే అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. హారిజంటల్ రిజర్వేషన్లో మహిళా కోట ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఓసీ క్యాండిడేట్లకి పక్కన ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది, లేకపోతే నో అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే, ఓపెన్ ఓసీ ఫిల్ చేసేసాం. నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలనేది చూసినట్లయితే వేరియస్ మేనేజ్మెంట్స్లోకి రండి. వచ్చిన తర్వాత
ఇక్కడ బీసీఏ కోటాకి సంబంధించిన ఒక పోస్ట్ ఓపెన్లో ఉంది. ఈ ఒక పోస్ట్ ఓపెన్ ప్లస్ ఇంకా మనకి వేరే మేనేజ్మెంట్స్లో ఎక్కడైనా బీసీఏ పోస్టులు ఓపెన్లో ఉన్నాయేమో చూసుకోవాలి. బీసీఏ ఓపెన్లో మనకి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఒక పోస్ట్ని మనం ఫిల్ చేస్తే సరిపోతుంది మెరిట్ లిస్ట్లో. ఓకే గైస్, ఇక్కడ మనకి 10 మంది ఓసీ ఓపెన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో లోకలా నాన్ లోకలా సంబంధం లేకుండా వీళ్ళకి పోస్ట్ అయితే వస్తుంది. ఓకే గైస్, లోకలా నాన్ లోకలా సంబంధం లేకుండా ఓపెన్ బీసీఏలో వీళ్ళకైతే పోస్ట్ వస్తుంది. వీళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ఓపెన్ బీసీఏ అని చెప్పేసి పిలుస్తాం. హారిజంటల్ రిజర్వేషన్లో ఆ పోస్ట్ అనేది మెన్కు ఉందా ఉమెన్కు ఉందా కూడా మీరు సెపరేట్గా పీడిఎఫ్ ఇచ్చారు కాబట్టి ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడతో మనకి ఓపెన్ బీసీఏ కోటా అనేది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఓపెన్ బీసీబీకి సంబంధించిన పోస్టులు అనేవి ఫిల్ చేయాలి. మళ్ళీ వేకెన్సీస్ లిస్ట్లోకి రండి. వేరియస్ మేనేజ్మెంట్స్లో బీసీబీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి బీసీబీలో ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. ఓకే, ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది, లోకల్లో ఒక పోస్ట్ ఉంది. ఉమెన్ కోటా అంటూ సెపరేట్గా ఏమీ ఇవ్వలేదు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్లో. ఇక్కడ మొత్తంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు 2 ప్లస్ ఇక్కడ ఉన్న ఒక పోస్టు కలిపి 3 పోస్టులు అనేవి బీసీబీ ఓపెన్ కింద ఫిల్ చేయాలి. మెరిట్ లిస్ట్లోకి రండి. మెరిట్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత టాప్ 10 క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఓపెన్ ఓసీలో ఉంటారు కాబట్టి ఆ కింద నుంచి చూసుకోవాలి. బీసీబీ ఫస్ట్ క్యాండిడేట్, బీసీబీ సెకండ్ క్యాండిడేట్, బీసీబీ థర్డ్ క్యాండిడేట్ నీట్గా మెరిట్ ప్రకారం తీసుకోవాలి. మహిళా కోటాకు సంబంధించిన సెపరేట్గా మనకి పీడిఎఫ్లో మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ మహిళా కోటాకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి ఉండాలని చూసుకుంటూ ఉండాలి. ఓకే గైస్, ఈ విధంగా మొత్తంగా 3 పోస్టులని ఎవరైతే మెరిట్ ఉంటారో వీళ్ళని ఓపెన్ బీసీబీ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళు లోకల్ అభ్యర్థులైనా నాన్ లోకల్ అభ్యర్థులైనా కానీ పోస్ట్ వస్తుంది. ఓకే, ఇది కర్నూలు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది నాన్ లోకల్ ఆప్షన్ అనేది. ఓపెన్ పోస్టులు ఫిల్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా లోకల్ క్యాండిడేట్ అయినా నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా నో ప్రాబ్లం, మెరిట్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఇక్కడతో మనకి ఓపెన్ బీసీబీ పోస్టులు అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ అన్నీ కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. బీసీసీకి సంబంధించి, బీసీడీకి సంబంధించి, బీసీఈకి సంబంధించి, ఎస్సీ1కి సంబంధించి ఉంటే ఎస్సీ1, ఎస్సీ2కి సంబంధించి ఉంటే ఎస్సీ2 ఓపెన్ పోస్టులు ఏమీ లేకపోతే ఇంకా ఏమీ లేనట్లే. ఎస్సీ3కి సంబంధించి, అదేవిధంగా ఎస్టీకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ విధంగా చూసుకోండి. వీటితో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా కలుపుకోవాలి. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి మనకి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఈ మేనేజ్మెంట్కి సంబంధించి ఓపెన్లో ఉన్న అన్ని పోస్టులు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది, ఎస్టీకి ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. ఓకే గైస్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉదాహరణ కింద 1+3 ఇక్కడ వేరియస్ మేనేజ్మెంట్స్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన 3 పోస్టులు ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్లో ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. మొత్తంగా 4 పోస్టులు అనేవి ఫిల్ చేయవలసి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్తో. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ పక్కన ఎస్ అని చెప్పేసి ఉందంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉందని చెప్పేసి అర్థం. నీట్గా టాప్ 10 క్యాండిడేట్స్ తర్వాత ఓపెన్ ఓసీ అనేది కంప్లీట్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులను చూసుకోండి. ఓసీలో ఎస్ అని చెప్పేసి ఉందంటే పక్కన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉందని అర్థం. డైరెక్ట్గా వాళ్ళని ఈడబ్ల్యూఎస్లో తీసుకోవాలి. ఓసీ క్యాండిడేట్స్ పక్కన ఎవరికైతే ఎస్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ ఉంది అని అర్థం. ఓకే, ఓసీలో ఎస్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఈ అభ్యర్థి ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో సెకండ్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అవుతారు. ఈ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్లో థర్డ్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్లో ఫోర్త్ క్యాండిడేట్. ఈ విధంగా మొత్తంగా 4 పోస్టులు అనేవి ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఓపెన్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఫిల్ చేస్తాం. ఓకే గైస్, ఈ విధంగా ఓపెన్ ఓసీ అయిన తర్వాత ఓపెన్ రిజర్వేషన్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత అప్పుడు లోకల్లోకి రావాలి. ఓకే, ఓపెన్ అంతా కూడా క్లియర్ చేసేసిన తర్వాత మాత్రమే లోకల్లోకి రావాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ కోటా అభ్యర్థులకు సంబంధించి కూడా సెపరేట్గా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ దగ్గర సెకండ్ పీడిఎఫ్ అనేది మీరు చెక్ చేస్తే ఒక ఐడియా మీకు అయితే వచ్చేస్తుంది. ఇక ఉమెన్ క్యాటకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీ, స్కూల్స్కి సంబంధించి, మున్సిపల్ మేనేజ్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా సెపరేట్గా మనకి పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఓపెన్ అంతా అయిన తర్వాత లోకల్లోకి వస్తారు. లోకల్ పోస్టులు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది.
మళ్ళీ లోకల్ ఓసీ పోస్టులు ఫిల్ చేసేటప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా పక్కన పెట్టేయాలి. ఓకే, లోకల్ ఓసీకి వచ్చేసరికి నాన్ లోకల్ అభ్యర్థులను ఎవరిని కూడా తీసుకోకూడదు, ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఓసీ రిజర్వేషన్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా ఒక్కో రిజర్వేషన్లో ఒక్కో దగ్గర స్టాప్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఎన్నైతే మనకి లోకల్ ఓసీ పోస్టులు ఉన్నాయో ఏ క్యాస్ట్ అనేది మళ్ళీ సంబంధం లేకుండా లోకల్ ఓసీలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ లోకల్ ఓసీ పోస్టులని ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్తో రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అయితే మీకు క్లారిటీగా అర్థమైందా? ఇక్కడ మనకి లోకల్ ఓసీకి సంబంధించిన 30 పోస్టులు ఉన్నాయి, వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించి లోకల్ ఓసీ 30 పోస్టులు ప్లస్ ఇక్కడ చూడండి క్లారిటీకి ఇచ్చారు. లోకల్ అంటే ఓన్లీ సొంత జిల్లా వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి లోకల్లో ఓసీ పోస్టులు అనేవి 12 ఉన్నాయి, వేరియస్ మేనేజ్మెంట్లో 30 ఉన్నాయి. మొత్తంగా మనకి 42 పోస్టులు అనేవి మళ్ళీ ఏ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓపెన్ రిజర్వేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏ రిజర్వేషన్ ఎక్కడెక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. ఆ కంటిన్యూ అయిపోయిన క్యాండిడేట్స్ అందరూ కూడా రిజర్వేషన్తో సంబంధం లేకుండా మళ్ళీ సెలెక్ట్ అయిపోతారు ఓసీల కింద, అంటే లోకల్ ఓసీ కింద సెలెక్ట్ అయిపోతారు. 42 మందిని ఫిల్ చేయాలి. ఓకే, ఓపెన్ రిజర్వేషన్ అయిన తర్వాత కిందకి 42 మందిని ఫిల్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడతో మనకి లోకల్ ఓసీ కోటా పోస్టులు ఫిల్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడతో మీకు లోకల్ ఓసీ పోస్టులు ఫిల్ అయ్యాయని చెప్పేసి అనుకుంటే నెక్స్ట్ మనం లోకల్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులు అనేవి ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ నెక్స్ట్ మనకి బీసీఏకి సంబంధించి లోకల్లో బీసీఏ పోస్టులు అనేవి 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులే కాదు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే చూసుకోవాలి. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి బీసీఏకి సంబంధించిన మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులో ఒక పోస్ట్ అనేది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి మహిళ ఉండేలా చూసుకోవాలి. 7 + 2 మొత్తంగా మనకి 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 9 పోస్టులని బీసీఏ లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేయాలి. బీసీఏ లోకల్ క్యాండిడేట్ అయితే తీసుకోవాలి. ఓకే, లోకల్ ఓసీ అయిన తర్వాత ఓన్లీ బీసీఏ క్యాండిడేట్స్ని మాత్రమే 9 మందిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నీట్గా తీసుకోండి. నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరైనా వచ్చారా వాళ్ళని పక్కన పెట్టేయాలి. ఓకే, కర్నూలు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు మెయిన్గా చూసుకోండి. లోకల్ పోస్టులు ఫిల్ చేసేటప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని పక్కన పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ అనుకుందాం. ఈ బీసీ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ అనుకుంటే వీళ్ళకి పోస్ట్ ఇవ్వకూడదు లోకల్ రిజర్వేషన్లో ఫిల్ చేసేటప్పుడు. ఓకే గైస్, ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది కదా. ఈ విధంగా మనకి మొత్తంగా లోకల్ ఓసీ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ రిజర్వేషన్ పోస్టులు ఏవైతే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ద్వారా మాత్రమే ఫిల్ చేసే పోస్టులు కూడా బీసీఏ క్యాండిడేట్స్ ద్వారా మాత్రమే ఫిల్ చేయాలి. అది కూడా లోకల్ క్యాండిడేట్స్ తో మాత్రమే ఫిల్ చేయాలి. ఆటోమేటిక్గా హారిజంటల్ రిజర్వేషన్లో మహిళలు వస్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ మీకు అర్థమైపోతుంది. అంటే 9 పోస్టుల్లో మహిళా అభ్యర్థులు అనేవాళ్ళు, ఉదాహరణకి 10 పోస్టుల్లో ఒక 3 పోస్టుల్లో మహిళలు వచ్చేస్తున్నారంటే ఆటోమేటిక్గా అక్కడ మహిళా కోటా అనేది ఫిల్ అయిపోయినట్లే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం. పీడబ్ల్యూడీ కోటా అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు కాల్ లెటర్ ఇస్తారు కాబట్టి వెయిట్ చేయండి. పీడబ్ల్యూడీ పోస్టులకు సంబంధించి ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మనకి వాళ్ళు అఫీషియల్గా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. ఓపెన్లో కానీ రిజర్వేషన్లో కానీ ఎవరైతే టాప్లో ఉన్న పీడబ్ల్యూడీ అభ్యర్థులు కూడా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టుల్లోకి కౌంట్లోకి వచ్చారంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం అయితే కౌంట్ చేస్తారు. మరి దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది కూడా ప్రభుత్వ అధికారుల నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా పోస్టుల భర్తీ అయితే ఏ విధంగా చేస్తారనేది మీకు ఒక అవగాహన, ఒక అంచనా అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఈడబ్ల్యూఎస్ పోస్టులు తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా మనకి లోకల్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన 4 పోస్టులు ఉన్నాయి. వేరియస్ మేనేజ్మెంట్స్కి సంబంధించి లోకల్ ఈడబ్ల్యూఎస్ పోస్టులు అనేవి 4 ఉన్నాయి. దాంతోపాటుగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయని చూడండి. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అంటే వేరియస్ మేనేజ్మెంట్స్లో 4 ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్లో 2, మొత్తంగా 6 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్ లోకల్ అభ్యర్థులకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లోకల్ అభ్యర్థులకు ఉన్న పోస్టులని ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతో మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడతో మనకి ఆగిందనుకుంటే ఓసీ లోకల్, ఇక్కడి నుంచి నీట్గా చూసుకుంటూ వెళ్ళండి. ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ పోస్ట్ అనేది ఇస్తారు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉందో ఈ విధంగా నీట్గా మెరిట్ చెక్ చేసుకుంటూ రండి. ఓసీలో
ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లు వాళ్ళకి సెకండ్ పోస్ట్ అనేది ఇస్తారు. ఓసీలో ఎస్, థర్డ్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్. ఓసీలో ఎస్, ఫోర్త్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్. ఓసీలో ఎస్, ఫిఫ్త్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్. ఓసీ పక్కన ఎస్, ఈడబ్ల్యూఎస్లో ఉన్న సిక్స్త్ పోస్ట్. ఇక్కడతో మనకి 6 పోస్టులు అనేవి ఫిల్ అయిపోతాయి. తర్వాత క్యాండిడేట్కి ఒకవేళ ఉన్నా కానీ ఇవ్వరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది డెమో మాత్రమే. నేను ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనేవి తీసుకోలేదు. మీరు ఎగ్జాక్ట్గా నెంబర్స్ తీసుకుని చేసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే గాయ్స్, క్లారిటీగా అర్థమైంది కదా ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్లో మీ జిల్లాకు సంబంధించి కంప్లీట్గా మీరైతే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్న దాని ప్రకారం మీ జిల్లాలో లోకల్ రిజర్వేషన్ అనేది ఎంతవరకు దిగుతుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. దాని ప్రకారం మీరు ఈజీగా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ దగ్గర ఫస్ట్ లిస్ట్ కాకుండా సెకండ్ లిస్ట్ ఉంది చూడండి. ఈ సెకండ్ లిస్ట్లో మహిళా కోటాకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి ఉండేలా చూసుకోవాలనేది, అదేవిధంగా పీడబ్ల్యూడీ కోటా అభ్యర్థులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉండటం జరుగుతాయి. ఓకే గైస్, కంప్లీట్గా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 1-2 సార్లు ఈ వీడియోని మళ్ళీ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దాని ప్రకారం ఎన్ని మార్కుల వరకు కూడా మీ జిల్లాలో కట్ ఆఫ్ అనేది దిగుతుంది అనేది మీరు ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఈ లిస్ట్ ప్రకారం పక్కాగా అంచనా వేసే ప్రాసెస్ అయితే ఇది. ఈ ప్రాసెస్లో మాత్రమే మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే జాబ్స్లోకి సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు ఎక్కడికి హాజరు కావాలనే డేటా మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో కంప్లీట్గా మీరు ఏ రోజున ఎప్పుడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలి, కంప్లీట్గా మనకి కాల్ లెటర్ అనేది ఏపీ డిఎస్సి వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్లో అందుబాటులోకి వస్తుంది. ఎవరికైతే కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.